సో ఇవాళ 10th క్లాస్ చాప్టర్స్లో మెటలర్జీ అనే చాప్టర్ని మనం ఒకసారి చూద్దాం. సో అయితే మెటలర్జీ అంటే మనకి మెటల్స్ అర్జ్ అంటే మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ని మెటలర్జీ అంటాం అన్నట్టు. సో మెటల్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అంటే మన జీవితం లోపల మెటల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో మెటలర్జీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్. ఓర్స్ అంటే మెటల్స్ ఎర్త్ లోపల దొరికేటప్పుడు ప్యూర్ స్టేట్లో ఉండవు, ఓకేనా. కొన్ని ఇంప్యూరిటీస్ దానికి యాడ్ అవుతుంటాయి, కాబట్టి ఆ ఇంప్యూరిటీస్ యాడ్ అయిన స్టేట్ని ఓర్స్ అంటాం. కాబట్టి ఓర్స్ నుంచి ప్యూర్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ని మెటలర్జీ అంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి, ఏంటి, బ్రాంజ్ అంటే కాపర్, ఐరన్, టిన్, ఈ మూడు కలిస్తే మనకి బ్రాంజ్ వస్తుంది అన్నట్టు. సో ఎర్త్ క్రస్ట్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ మెటల్స్. అంటే ప్రతి మెటల్ కూడా ఎర్త్ క్రస్ట్ అంటే ఎర్త్లో పైన అప్పర్ లేయర్ ఉంటుంది కదా, అప్పర్ లేయర్ మొత్తం కూడా ఈ మెటల్స్ అన్నింటికి గుడ్ సోర్స్ అన్నమాట, ఓకేనా. సో మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ ఆర్ అవైలబుల్ ఇన్ అ ఫ్రీ స్టేట్ యాజ్ దే ఆర్ లీస్ట్ రియాక్టివ్. అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, కాపర్ కానీ వీటిని నోబుల్ మెటల్స్ అంటారు. ఈ నోబుల్ మెటల్స్ ఎప్పుడు కూడా లీస్ట్ రియాక్టివ్ ఉంటాయి కాబట్టి చాలా వరకు ఫ్రీ స్టేట్లోనే దొరుకుతాయి, ఇక్కడ మనకి ఎర్త్ క్రస్ట్ లోపల. సో ఇక్కడ నోబుల్ మెటల్స్ మనకి ఏంటి, గోల్డ్, యారమ్, గోల్డ్ అంటే లాటిన్ నేము, యారమ్ కాబట్టి. సిల్వర్ అంటే అర్జెంటమ్, ఇది లాటిన్ నేమ్. కాపర్ అంటే క్యూప్రమ్, ఇది లాటిన్ నేమ్. నెక్స్ట్ చూసుకుంటే మినరల్స్. ద ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ ఆఫ్ ది మెటల్స్ విచ్ అక్కర్ ఇన్ ద నేచర్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఆర్ కాల్డ్ మినరల్స్. అంటే టోటల్ మనకి ఇక్కడ ఎర్త్ క్రస్ట్లో కనిపించే ఎలిమెంట్స్ కానీ కాంపౌండ్స్ కానీ మినరల్స్ అని చెప్తాం. సో నెక్స్ట్ ఓర్స్. సో ఓర్స్లో చూసుకుంటే మినరల్స్ ఫ్రమ్ ది విచ్ ద మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎకనామికల్ లాస్ ఆర్ కాల్డ్ ఓర్స్. అంటే ఓర్స్లోంచి ప్రాఫిటబుల్ అమౌంట్ ఆఫ్ మెటల్ని తీయొచ్చు, అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ మెటల్ని, ప్యూరిఫైడ్ మెటల్ తీస్తే దాన్ని ఓర్ అంటాం. మినరల్స్ అన్నప్పుడు జనరల్గా ఉన్నప్పుడు. సో అన్ని ఓర్స్ కూడా మినరల్స్ అవుతాయి, కానీ అన్ని మినరల్స్ ఓర్స్ కావు. రివర్స్ నాట్ పాసిబుల్, ఎందుకంటే మినరల్ అనేది ఇంప్యూరిటీస్ చాలా ఉంటాయి, కానీ ఓర్స్లో మాత్రం ఎక్స్ట్రాక్టెడ్, దట్ ఈస్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ మెటల్ని బయటికి తీయగలిగితే దాన్ని ఓర్ అంటాం అన్నట్టు, ఓకేనా. ఇది వెరీ ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, అల్యూమినియం ఈజ్ ద మోస్ట్ కామన్ మెటల్ అబండెంట్ అండర్ ద ఎర్త్ క్రస్ట్. అంటే ఎర్త్ క్రస్ట్ లోపల అల్యూమినియం అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంటుంది అన్నట్టు, ఓకేనా.